అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 23వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి ఎదురవబోయే సంఘటనలు ఏ విధంగా పరిష్కరించుకొనున్నారు, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనున్నారు, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొనున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారికి అయితే ఒకే ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే చాలా కష్టజీవులు, అలాగే శ్రమజీవులు కూడా అని చెప్పుకోవచ్చు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలతో నిండిన ఒక గొప్ప వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో కూడా కలివిడిగా ప్రతి ఒక్కరిని సమాన భావంగా చూసే ఒక గొప్ప వ్యక్తులు. వీరికి చాలా లోతు ఆలోచన తత్వం అయితే కలిగిన వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఎటువంటి సహాయ సహకారాలు చేయాలన్నా కూడా వెనుకంజ వేయరు. స్నేహభావంతో ప్రపంచంతో ఎవరితో అయినా సిద్ధంగా పోరాడడానికి అయితే ఉంటూ ఉంటారు. వీరితో స్నేహం శాశ్వతమైనది అయితే చెప్పుకోవచ్చు. వీరు పై మెరుగు స్వార్థానికి లొంగే రకం కాదు. నిజంగా వీరు అదృష్టవంతులైతే వీరి యొక్క స్నేహం పొందడం అంత సులువు అయితే కాదు. ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారి యొక్క నీతిని, నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారి జీవితంలోకి, హృదయంలోకి ఆహ్వానిస్తారు. అలా ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి స్నేహితులుగా, ప్రాణమిత్రులుగా అయితే ఉండే ఒక గొప్ప మనస్సు కలిగిన వారు. ప్రమాదకరమైన శక్తులను కూడా వీరు చాలా స్నేహపూర్వకంగా అయితే చూస్తూ ఉంటారు. పగబట్టే గుణం కూడా వీరికి ఒక బలహీనత అని చెప్పుకోవచ్చు. సమయం చూసి తమకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరి యొక్క నైజం వీరిని గాయపడిచిన వారిని అయితే అసలు క్షమించడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఆ గాయం వీరి యొక్క మనసుకు ఎప్పుడూ అలానే ఉండిపోతుంది. వీరితో శత్రుత్వం పెట్టుకోవడం కంటే నిప్పుతో చెలగాటం ఆడుకోమని చెప్పుకోవచ్చు. వీళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడమే చాలా మంచిది. వీరు స్నేహానికి ప్రాణం ఇస్తారు, అలాగే శత్రుత్వానికి చాలా కఠినంగా అయితే ఉంటారు. వీరి జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా సరే, ఎంత పెద్ద పెను తుఫాన్లైనా సరే ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉంటారు. ఓటమిని కూడా అంత సులభంగా అంగీకరించరు. అలాగే ఒకసారి ఓడిపోయినా మరలా ప్రయత్నించి విజయం సాధించే వరకు కూడా విశ్రమించినటువంటి మనస్తత్వం కలిగిన వారు. వీరి జీవితంలో కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడాను ఎన్నిసార్లు కింద పడినా వీరిలో ఉండే పట్టుదల, దృఢ సంకల్పం వీరిని ఉన్నత శిఖరాలకు చేర్చే విధంగా అయితే ఉపయోగపడుతుంది. అయితే వీరి విషయానికి వస్తే కనుక రేపటి రోజున ఉద్యోగపరంగా కావచ్చు, లేదా వ్యాపార పరంగా కావచ్చు, వృత్తికి సంబంధించిన ఏదైనా కావచ్చు, రియల్ ఎస్టేట్స్ పరంగా కావచ్చు, అలాగే రేపటి రోజున బిజినెస్ పరంగా కూడా కావచ్చు, అన్ని విధాలుగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉందనేది చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి అద్భుతంగా యోగం కలిసి రాబోతుంది. వీరి యొక్క పట్టుదలతో, కృషితో రేపటి రోజున వీరికి జరగని పని అంటూ ఏదీ లేకుండా వీరి యొక్క కష్టానికి సైతం కృషితో పోలిస్తే అన్ని రకాలుగా కూడా విజయబాటలు అయితే నడవబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజున మాత్రం వీరికి అంటే ప్రారంభించిన ప్రతి చిన్న వ్యాపారం కూడా రేపటి రోజున ఎంతో వీరికి కృషికి తగిన ఫలితం ముందు రోజుల్లో వీరి యొక్క పట్టుదలకు ఒక మహా అద్భుతమైన ఫలితాలను కూడా అందివ్వబోతుంది. మీకు సఫలీకృతం అయ్యే విధంగా కూడా ఉంటూ ఉన్నాయి. ప్రతి ఒక్క అడుగు విజయానికి దారితీస్తుంది. రేపటి రోజున మీలోని ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు కాబోతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క ప్రయత్నాలు మొదలు పెట్టడం అంత సులువు అయితే కాదు. కొంతమందికి వెంటనే పనులు పూర్తవుతుంటాయి, మరి కొంతమందికి ఆలస్యమైనప్పటికీ కూడాను విదేశీయానం అయితే తప్పకుండా నెరవేరు తీరుతుంది. ఉన్నత చదువులను అధిరోహిస్తారు. అలాగే వీరికి శత్రువులు కూడా చాలామందే ఉన్నారు చెప్పుకోవచ్చు. కొంతమంది పైకి కనిపించినంత రహస్య శత్రువులు కొంతమంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అసూయ పడేవారు, అలాగే ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా చాలామంది ఉన్నారు. వారికి అవకాశవాదులనే పేరు పెట్టవచ్చు. అంటే మీతో అవకాశం ఉన్నంత వరకు మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని చాలా మెప్పొందిస్తూ, అలాగే మీతో స్నేహబంధంగా కలివిడిగా ఉంటారు. తర్వాత మీపై ఈర్ష్యాద్వేషాలతో మీ పక్కన చాడీలు చెప్పడం అటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి వారి పట్ల చాలా అప్రమత్తత చాలా అవసరం.
అయితే భయపడాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. వ్యాపారం ఏదైనా కానీ ప్రారంభించాలని చెప్పి మీరు చూస్తూ ఉంటే గనక రేపటి రోజున చాలా అనువుగా అయితే ఉంది. మీకు ఎటువంటి సలహా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. చాలా ఆలోచన విధంగా అయితే ప్రతి ఒక్కటి ఆలోచించి చేస్తూ ఉంటారు. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే దిట్ట. మీరు ఎటువంటి వ్యాపారం ప్రారంభించినప్పటికీ కూడాను రెట్టింపు అధిక లాభాలైతే రాబోతున్నాయి. సామాన్యంగా మీ జీవితంలో ఎవరిని పట్టుదల, మొండితనంతో కూడిన స్థాయిలో అయితే ఉంటాయి. మీ యొక్క మొండితనం, మితిమీరినటువంటి పట్టుదల ఇవన్నీ కూడా కొన్నిసార్లు మీకు నష్టాలను కూడా కలిగించే విధంగా ఉండబోతున్నాయి. ఇటువంటి విషయంలో కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను మీరు చూసి ఉంటారు. వాటన్నింటిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ వస్తున్నారు. ప్రతి విషయంలో కూడా మీకు మంచి అవగాహన అయితే కలిగి ఉన్నారు. లాభం లేనిది ఎటువంటి పని చేయరు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ధైర్యంగా గడించగల గొప్ప సమర్థులని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు బాగా పెరగడం, ఉన్నత స్థాయికి ప్రమోషన్లు కోరుకున్న వారికి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్న ఫలంగా ఆకస్మిక ధనలాభం పొందేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. వ్యాపారాలు చేసేవారికి లాభాల పంట పండుతుంది. అలాగే సంతానం లేని దంపతులకు తప్పకుండా సంతాన భాగ్యం కలిగేటువంటి సూచనలు చాలా మెండుగా కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి ఇప్పటి వరకు విన్నటువంటి శుభవార్తలు ఒక ఎత్తు అయితే రేపటి రోజున వీరు చెప్పుకోబోయే ఒక శక్తివంతమైన పరిహారం చేయడం ద్వారా మరొక అద్భుతమైనటువంటి గ్రహ గోచారాల శక్తి ద్వారా మీకు మంచి అద్భుత యోగం అయితే రాబోతుంది. కాబట్టి రేపటి రోజున మీరు భక్తితో భగవంతుని ప్రార్థించుతూ ఎన్నో శుభ ఫలితాలు అధికంగా కలిగే విధంగా అయితే రేపటి రోజున మీకు ఉండబోతున్నాయి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించి ఇల్లంతా శుభ్రపరచుకొని తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకుని సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి రేపటి రోజున మీరు దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీనారాయణని మీరు తప్పకుండా పూజించడం చాలా మంచిది. పిండి దీపాలతో ఒత్తులను వెలిగించి రావి ఆకుల మీద పిండి దీపాలను ఉంచి దీపారాధన చేయడం, ఆవు నేతితో లేదా నువ్వుల నూతితో మీరు దీపారాధన చేయడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలు ప్రారంభించినప్పటికీ కూడాను లక్ష్మీ కటాక్షం తప్పకుండా మీకు సిద్ధిస్తుంది. రేపటి రోజున మీరు శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటానికి యాలుకల మాలను సమర్పించడం చాలా ఉత్తమమైన ఫలితం. అలాగే మీ యొక్క గుమ్మం ముందు ఉప్పు మూటను కట్టడం కూడా చాలా మంచి శుభ ఫలితాలను అయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవెల్ల అయితే ఉంటుంది. తులసి మొక్క దగ్గర మీరు రేపటి రోజున తప్పకుండా దీపారాధన చేయడం, అలాగే నైవేద్యం పెట్టడం ఎన్నో మంచి శుభ ఫలితాలను అయితే మీకు సూచిస్తూ ఉంది. రేపటి రోజున సూర్య నమస్కారాల అనంతరం మీరు ఆదిత్య హృదయ పారాయణాన్ని పఠించటం లేదా వినడం ద్వారా కూడా ఎన్నో శుభ సౌఖ్యాలు అయితే మీకు తప్పకుండా అయితే కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవారాధనను అస్సలు విస్మరించవద్దు. అలాగే కులదేవత యొక్క ఆరాధనను విడిచిపెట్టకుండా నిత్యం స్మరిస్తూ ఉండడం మీకు ఎన్నో మంచి ఫలితాలను కూడా అందించే విధంగా అయితే ఉండబోతాయి. రేపటి రోజున అన్ని వేళలా కూడా మీరు కులదేవత యొక్క ఆరాధనను తీసుకోవడం చాలా మంచిది. ఎటువంటి వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ కూడాను ముందుగా గణపతి ఆరాధన కూడా మీకు చాలా మంచిదిగా పాజిటివ్గా అయితే ఉంటుంది. మీకు ఎదురయ్యే ఆటంకాలన్నింటినీ కూడా అధిరోహించి తప్పకుండా విజయబాటలో నడిచే విధంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీకు తప్పకుండా ఎన్ని విధాలుగా అయినా సరే దైవానుగ్రహం మీ వెళ్ళ అయితే ఉంటుందని తప్పకుండా అయితే తెలుసుకోవాలి. ప్రతికూలమైన శక్తి మీకు తప్పకుండా అనుకూలమైన శక్తి మీకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో చక్కకుండా మీరు బయటకు వెళ్ళే విధంగా అయితే అందరితో ప్రశాంతంగా గడిపే విధంగా అయితే రేపటి రోజున ఉండబోతుంది. చిన్ననాటి స్నేహితులతో కాసేపు ముచ్చరించుకోవడం, అంతేకాకుండా రేపటి రోజున సరదాగా ఉల్లాసంగా గడపడం కూడా జరగబోతుంది. కాస్త పనుల్లో జాప్యం జరిగినప్పటికీ కూడాను తప్పకుండా ప్రతి ఒక్క పనులు కూడా పూర్తవుతాయి. మీ పనుల్లో తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతారు. రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీకు చక్కగా అనుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున దైవానుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దైవనామ స్మరణ అసలు విస్మరించవద్దు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.